పార్టీని చీకొట్టి వెళ్లిపోయే వారి కంటే వారితో ఉండేవారెవరో వైసీపీ జగన్ రెడ్డి లెక్క చూసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ఏర్పడి 3 నెలలు అయినా కానీ కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయడంలో చూపే శ్రద్ధ సొంత పార్టీపై కొంతైనా పెడితే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలు చీకొట్టిన తప్పుడు ప్రచారాల రాజకీయాలు మానుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగిస్తే వైకాపా పూర్తిగా అంతర్ధానం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. చిలుకలూరిపేట పూరపాలక వైకాపా చైర్మన్ షేక్ రఫానీ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో రఫానీ ఆయన అనుచర వర్గం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు నచ్చి చిలుకలూరిపేట అభివృద్ధి కోసమే తేదేపాలో చేరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. తన నిర్ణయాన్ని పట్టణ ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క కౌన్సిలర్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి రావటం, మరి అక్కడ నన్ను చూసి వారు మాట్లాడిన మాటలకి నేనైతే వ్యక్తిగతంగా ఆకర్షితున్నాను. నా యొక్క జీవితం మొత్తం కూడా నేను ఒక కార్యక్రమంగా రూపొందించుకొని సాగిపోయాను. ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఒక మైనార్టీ చైర్మన్ అనే ఒక ఉద్దేశంతో ఎవరు ఏమన్నా అనుకోనండి, చిలకలూరిపేటలో వారు ఆ రోజు పలకరించిన పలకరింపు నన్నైతే వ్యక్తిగతంగా చాలా మానసిక ఉత్సాహం ఇచ్చింది. చేరుతున్నాను, వారితో కలిసి పనిచేస్తాను, నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుంటే మీరందరూ కూడా క్షమించండి.